హాయ్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఈజ్ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, హస్బెండ్ అసలు పట్టించుకోడు, రెస్పాన్సిబుల్గా ఉండదు, నన్ను ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయడు, విపరీతమైన మెంటల్ అబ్యూస్ ఉంటుంది, ఫిజికల్గా కొట్టడము, మానసికంగా వేధించడము, పిల్లల్ని కూడా దగ్గర రానివ్వకపోవడము, నా పిల్లలు అని కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటామండి. అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సోషల్ స్టిగ్మాని బ్రేక్ చేయలేక ఇళ్లలోనే కుమిలిపోతూ ఉంటారు. బయటికి వచ్చి ఎవరికి చెప్పరు. తల్లిదండ్రులకి చెప్పాలన్నా భయం, వాళ్ళు ఏమనుకుంటారో, చిన్న విషయాలే కదా సర్దుపో, గోయింగ్ ఫార్ పోను అడ్జస్ట్ అయిపోతావులే అని, లేకపోతే పిల్లలకి ప్లాన్ చేయండి, ఆ పిల్లలు పుట్టిన తర్వాత మారుతారు అని ఏవేవో చెప్తుంటారండి. ఇవన్నీ పాతకాలం మాటలు. వాడు ఇప్పుడు సన్నాసిలాగా, ఇప్పుడు వెదవలాగా ఉన్నాడు, పిల్లలు పుట్టిన తర్వాత మహాపురుషుడు అయిపోయి సెయింట్ లాగా అయితే ఉండడు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్. ఓకే, సో మీరు ఇట్లాంటి గృహహింసకి ఏదైనా లోన్ అవుతుంటే, మీకు విపరీతమైన మెంటల్ స్ట్రెస్ ఉన్నా, ఇప్పుడు అటువంటి సిచ్యుయేషన్లోంచి బయటికి రావడం సులభమా, లేకపోతే సూసైడల్ థాట్స్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవడము ఈజీ అని అంటే ఐ ప్రిఫర్ ద ఫస్ట్ వన్. ఆ సూసైడల్ థాట్స్లోంచి బయటకు వచ్చేయాలి, మనకి అంటూ ఒక లైఫ్ ఉంది, మనం సెల్ఫ్ డిపెండెంట్ అవ్వాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. అదే ట్రామాలో ఉండిపోవాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు ఆ గవర్నమెంట్ 498A అనేది ఇచ్చింది, మీరు ఒక పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు, నా పైన ఇట్లా డొమెస్టిక్ వైలెన్స్ అనేది చేస్తున్నారు, ఇంట్లో హస్బెండ్ అయి ఉండొచ్చు, అత్తమామలు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం DVC కూడా వేసుకోవచ్చు మీరు ఇన్ కోర్ట్. మెయింటెనెన్స్ అడగచ్చు. నాకు ఇష్టం లేదు అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ డివోర్స్. అంతేగాని మీరు అదే నరకంలాగా అందులోనే ఆ కూపంలో ఉండిపోయి ఆ మెంటల్ స్ట్రెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్లీ. సో మీరు ఇటువంటివి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే, మీకు DVC గురించి కానీ, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి కానీ, మెయింటెనెన్స్ గురించి కానీ, మీకు వీటి 498A ఎలా, ఇవన్నీ డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ విజిట్ us ఆన్ లీగల్ క్యాపిటల్. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.